ఒక గబ్బిలంలాగా మధ్యలో వేలాడుతూ మేకులు కొడితే అరుస్తూ చచ్చిపోయాడు ఆయన. చచ్చిపోయి ఆత్మశాంతిలాగా ప్రేతాత్మలాగా అల్లాడుతున్నాడు. ఆ ప్రేతాత్మకి ఇలాంటి వికృత చేష్టలు అంటే బాగా నచ్చుతాయి. ఇలాంటి చేష్టలని కావాలని మళ్ళీ మళ్ళీ చేపించుకుంటూ ఉంటాడు. బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ నాగార్జున గారు బాగా నచ్చినట్లుగా ఈ స్కిట్లన్నీ ఆ ప్రేతాత్మ బాగా నచ్చుతాయి అన్నమాట. కాబట్టి ఈ చిల్లరగాళ్ళందరినీ పోగేసుకుని ఒక మతాన్ని తయారు చేశాడు. ఎవరో అర్ధాంతరంగా పోయిన ప్రేతాత్మ. అది మ్యాటర్. అంటే ఎలాంటి అద్భుతాలకి స్వస్థతలకి అక్కడ ఆస్కారం లేదు. ఇదంతా కూడా హిందువుల మీద పన్నుతున్న వల, కుట్ర. ఆల్రెడీ ఈ కుట్రలో ఇరుక్కుని ఈ వలలో పడి ఎవరైనా హిందువులు అందులోకి వెళ్ళారా మీరు ఆలోచించుకోండి. బురదలో దిగిన తర్వాత ఏం తిరిగి వస్తాంలే, ఇదే బురదలో కొట్టుకుపోదాంలే అనుకుంటే మీకు కర్మేక. మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మధ్యలో సహోదరి మల్లేశ్వర గారు ఉన్నారు. దేవుడు వారి జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు అవి వింటంటే మీరు కూడా చాలా ఆశ్చర్యపోతారనమాట. అంత అద్భుతమైనటువంటి కార్యాలు వారి జీవితంలో చేశాడు దేవుడు. వాటన్నిటిని కూడా మనతో పంచుకోవడానికి, ఆ సాక్ష్యాన్ని, ఆ టెస్టిమోనీని మనకి వినిపించడానికి ఈరోజు మన వద్దకు వచ్చారు సహోదరి మల్లేశ్వర గారు. ఓకేనండి, ఇప్పుడు మనం సిస్టర్ గారిని ఒకసారి మనం పరిచయం చేసుకుందాం. సిస్టర్ గారు వందనాలండి. అమ్మ, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ స్వస్థలం ఏంటి, మీ యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటి, కొంచెం మన ప్రేక్షకులకి పరిచయం చేసుకోండి. వందనాలయ్యా. మరి మేమైతే మాది సుగ్గుల్లంక గ్రామం, పుట్టినూరు. మరి మేము హిందూ కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. మా తల్లిదండ్రులు వ్యవసాయం చేసేవాళ్ళు. మీ నాన్నగారి పేరు? మా నాన్నగారి పేరు నాన్నసారయ్య, మా అమ్మగారి పేరు సేవాలమ్మ. మేము ముగ్గురు ఆడపిల్లలమే, ఒక మగ పిల్లడు. సుగ్గుల్లంక అంటే కొల్లూరు మండలం తెనాలి పక్కన ఉన్నటువంటి సుగ్గుల్లంక. అవునయ్య. ఓకే అమ్మ, మీరు ప్రభువుని తెలుసుకోకముందు మీ యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉండేది? అంటే మీరు విగ్రహారాధన చేసేవాళ్ళ, లేకపోతే ఏంటి, మీ నాన్నగారు ఎలా ఉండేవాళ్ళు ఏంటి, ఆ విషయాలు కూడా కొన్ని మన ప్రేక్షకులతో పంచుకోండి. మేము ప్రభువుని తెలుసుకోకముందు మరి హిందువులుగా ఉండి విగ్రహారాధన చేసేవాళ్ళం. మా నాన్న ఎంతో నిష్టగా మరి ఆంజనేయ స్వామి పూజ చేసేవాడు, శివుడు పూజ చేసేవాడు. మమ్మల్ని అందరూ కూడా అవే మా తల్లిదండ్రులు మాకు నేర్పి ఆ విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళం. అమ్మ, మీరు మొట్టమొదట ప్రభువుని ఎలా తెలుసుకున్నారు? మిమ్మల్ని ప్రభువులోకి నడిపించినటువంటి పరిస్థితులు ఏంటి? లేదంటే కొంతమంది ఈ మధ్య మతోన్మాదులు ఏమంటున్నారంటే డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు క్రైస్తవులు, వాళ్ళకి ఏదో ప్రలోభ పెట్టి రకరకాల ఆశ చూపించి వాళ్ళ మతం మారుస్తున్నారని కొంతమంది మతోన్మాదులు ఈ మధ్య ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువులోకి ఏ విధంగా వచ్చారు మీరు? ఎటువంటి పరిస్థితుల్లో మీరు రావడం జరిగింది? కొంచెం ఆ విషయాలన్నీ ప్రేక్షకులు తెలియజేయండి. మేము ప్రభువుని తెలుసుకోవటానికి ముందు మాకెవరో ఎలాంటి ఆశలు చూపించలేదు, ఎలాంటి వాటి గురించి మాకు విడిగా చెప్పలేదు. మేము రావడానికి మా పరిస్థితులు అంటే మీరు క్రైస్తవంలోకి వస్తే మీకు డబ్బులు ఇస్తామనో లేదా ఇంకోటి ఇస్తామనో ఎవరేం చెప్పలేదు? మాకెవరో చెప్పలేదండి. మరి మేము ముగ్గురు అక్కచెల్లెలు అయితే మా చిన్న చెల్లెలు జబ్బు చేసి చాలా చనిపోయే స్థితికి వచ్చింది. చాలా మందులు వాడి డాక్టర్లు చూపించి ఎన్ని చేసినా కూడా ఆ జబ్బు తగ్గలేదు. మాకు యేసు ప్రభువుని గారి గురించి మా ఊళ్ళో మా బంధువులు అతను వాళ్ళు దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు. వాళ్ళు మా నాన్నగారికి చెప్పారు. అంటే మీ చెల్లికి ఆరోగ్యం బాగలేదు అని అంటే ఎట్లా ఉండేది ఆవిడ పరిస్థితి? అంటే ఎలాంటి? తలకాయలో వచ్చింది, ఒక పెద్ద పెద్ద గడ్డల్లాగా వచ్చేసి అది అంతకుముందు ఒకసారి 2 సార్లు వచ్చి తగ్గిపోయింది. 3వసారి మరలా వచ్చినప్పుడు అది ఒళ్ళంతా పాకిపోయి అది డాక్టర్లు చూపిస్తే అది మెదడు జబ్బు అని చెప్పారు. దానికి ఎంతగానో మందులు వాడి ఎన్ని డాక్టర్లకు చూపించాము కానీ తగ్గలేదు. మరి చాలా మందులు వాడాము, అయినా కానీ చాలా హాస్పిటల్ చూపించామయ్యా. చూపించినాక చాలా కొన్నాళ్ళు హాస్పిటల్, గుంటూరు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక 15 రోజులు అక్కడే ఉంచాము. వాళ్ళు తగ్గదమ్మా, ఇంకా ఇది జబ్బు ఎక్కువైపోయింది, తీసుకెళ్ళిపోమన్నారు. తీసుకెళ్ళిపోమన్నప్పుడు ఇంటికి తీసుకొచ్చేసాం. అప్పుడు మా బంధువులు మా ఇంటి దగ్గర దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారు. వాళ్ళు మా నాన్నగారితో చెప్పారు, యేసుప్రభు వారు గొప్ప దేవుడు, మరి ఆయన నమ్ముకుంటే అమ్మాయిని స్వస్థపరుస్తాడు, సర్వమానవుల కోసం రక్తం కార్చాడు,
ఆయన తప్ప ఇంకెవరు స్వస్థపరచలేరు, నిజమైన దేవుడు ఒకసారి మీరు నమ్మి చూడమని మా నాన్నగారికి చెప్పారు. చెప్పినప్పుడు మా నాన్నగారు విని, అప్పుడు మీ ఇంట్లో అభ్యంతరం చెప్పలేదా? నాన్నగారు వెంటనే ఒప్పుకున్నాడా? నాన్నగారు కన్నా పెద్దోళ్ళు ఎవరు లేరు అభ్యంతరం చేయడానికి. అమ్మ నాన్న మన పిల్లకన్నా ఎక్కువే ఉంది, మన బిడ్డ బతకాలని వాళ్ళు ఆ మాట విని చెప్పగానే అమ్మాయికి ప్రార్థన చేయించారు. దేవుని నమ్ముకున్న వాళ్ళని తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. చేయించినప్పుడు వాళ్ళు మందిరానికి తీసుకొచ్చి చేయించండి, దేవుడు తప్పక స్వస్థపరుస్తాడు, మనందరి కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిజమైన దేవుడు, మీరు చూసి తెలుసుకోమని చెప్పినప్పుడు వాళ్ళు అమ్మాయిని ప్రార్థనకు తీసుకెళ్ళినప్పుడు కొన్ని రోజులు తీసుకెళ్ళంగానే జబ్బు వెనకాడటం మొదలయ్యింది. అంటే ఎట్లా తీసుకెళ్ళి చర్చికి? అలాంటి పరిస్థితులు ఆ జబ్బు ఎక్కువైపోయినప్పుడు బాగా మన ఏటపోతులు శరీరం తోలు తీస్తారు కదా కోసేటప్పుడు, అలా శరీరం అంతా ఈ మామూలు పైన శరీరం అంతా ఊడిపోయి ఒళ్ళంతా ఒట్లి మాంసం ముద్దలాగా అయిపోయింది. ఆ మాంసం ముద్దలాగా ఉన్నప్పుడు ఇట్లా 15 సంవత్సరాల అమ్మాయిని ఇట్లా చేతుల మీద పట్టుకుని నేత వస్త్రాలతో ఎడ్ల బండిలో పెట్టుకున్నప్పుడు, ఆటోలు కార్లు ఏమీ లేవు కాబట్టి ఎడ్ల బండిలో పెట్టుకుని తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుని మళ్ళీ తీసుకొచ్చి ఇట్లా పసిబిడ్డలాగా మంచంలో పెట్టేవాళ్ళు. అలాంటి అమ్మాయిని అవును, ఎక్కడ పట్టుకోవటానికి వెంట్రుకలన్నీ ఊడిపోయినాయి, ఎక్కడ పట్టుకోవడానికి శరీరం పట్టుకోవడానికి అసలు ఎలాంటి మన మామూలు శరీరం లేదు అసలు ఒంటి మీద. ఇక అంత భయంకరంగా ఉన్న అమ్మాయిని ఒక 2-3 నెలలు ప్రార్థనకి తీసుకెళ్ళగానే కొంచెం జబ్బు వెనకాడింది. అంటే నయం అవటం మొదలుపెట్టింది, కొద్దిగా నయం అవటం మొదలుపెట్టింది. మరి ఆ అమ్మాయికి కూడా మరి దేవుడు కనిపించి రోజు మరి ముందు రాస్తాం, మరి ఆహారం కడుపులోకి అమ్మాయికి దర్శనం వచ్చి రోజు ఒకే రకం కళ వచ్చేదండి. అమ్మాయి చెప్పేది, మాట్లాడేది. ఆ అమ్మాయి కళ్ళలో ఒక పెద్ద చెట్టు ఉందంట, ఆ చెట్టు దగ్గరికి ఒక ముసలాయన గడగడలాడుతా కర్రపోటు వేసుకుని ఒక పాతది జలంశీల టిఫిన్ అంట, ఆ టిఫిన్లో శనగపప్పు పోసుకుని ఒక ఆయిన్మెంట్ తీసుకుని అక్కడికి వచ్చేవాడంట. ఈ అమ్మాయి రోజు అక్కడికి వెళ్ళేదంట. వెళ్ళినప్పుడు దాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకొట్టి ఆ మందు రాసి ఆ శనగపప్పు నోట్లో పోసి అలా జోకొట్టేవాడంట. ఇక తను నిద్రలోకి వెళ్ళిపోయేవాడంట. అప్పుడు మెలకు వచ్చి కళ గుర్తుండేదంట అమ్మాయికి. తెల్లారి నాకు చెప్పేది, మాట అయితే మాట్లాడేది, లేచి కూర్చోటానికి నడవటానికి ఓపిక లేదు. అలా రోజు ఆ అమ్మాయికి ఒక 20 రోజులు 4 రోజులు ఆ కళ డైలీ వచ్చింది. వచ్చి చెప్తున్నప్పుడు ఇక అమ్మాయికి రోజుకో రకంగా కొంచెం ఓపిక వచ్చింది. ఆ ఓపిక వచ్చి ఇక ఒక 5-6 నెలలు గడిచేసరికి జబ్బు చాలా వరకు తగ్గి అమ్మాయికి కొంచెం ఓపిక వచ్చి ఆ యొక్క శరీరం కూడా మారింది, మామూలు శరీరం రావటం మొదలుపెట్టింది. ఊడిపోయిన శరీరంలో మళ్ళీ మామూలు శరీరం రావటానికి మళ్ళీ అవకాశాలు, అలా శరీరం కొంచెం వచ్చి మళ్ళీ ఒక సంవత్సరం 7-8 నెలలు వచ్చేసరికల్లా ఆ యొక్క శరీరం వచ్చింది. ఆ అమ్మాయి జబ్బు నయం అయింది, మామూలు మనిషిలాగా అయింది. ఇక అప్పుడు బలహీనంగా ఉంది కాబట్టి ఇక బలం పెట్టారు కొంచెం, అమ్మాయి పూర్తిగా తయారైపోయింది. ఒక సంవత్సరం అయ్యేసరికి అమ్మాయికి అప్పుడు 15 సంవత్సరాలు ఉంటాయి, 14-15 ఉంటాయి. ఆ యొక్క జబ్బు తగ్గేదలికి కూడా 16 వచ్చి ఉంటాయి. ఇక అలా ఉన్నప్పుడు అప్పుడు పూర్తిగా విశ్వాసం కలిగింది అమ్మ నాన్నకి. ఇక దేవుడు గొప్ప దేవుడు, అమ్మాయి కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు పూర్తి స్వస్థత వచ్చినప్పుడు దేవుడు ఎంతో గొప్ప దేవుడు, నిజంగా గొప్ప కార్యం చేశాడని ఇక అందరికీ, మా ఇంట్లో వాళ్ళందరికీ మా నాన్నగారు చెప్పాడు, చూడు ఎంత గొప్ప దేవుడు, అమ్మాయి సరిపోయే స్థితికి వచ్చేసింది, దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు, నిజమైన దేవుడు ఇతనేను అని నమ్మి అందరూ విశ్వసించి ఇంకా అలా దేవుళ్ళకి వచ్చారు. ఇప్పుడు మీ సిస్టర్కి అంటే మీ చెల్లెలు గారికి వ్యాధి నయమైంది కదా, తర్వాత ఇంకా తర్వాత నయం అయిపోయింది. ఇంకా ప్రార్థనకి ఆదివారం వెళ్తూ వస్తూ ఉన్నారు. ఇంకా అయినాక కొన్ని రోజులు, ఒక సంవత్సరం గడిచింది, జబ్బు తగ్గిపోయినాక ఒక సంవత్సరం గడిచింది. గడిచినాక అప్పుడు తను ఫ్రెండ్లు బాగుండగా స్నేహితులు ఉంటారు కదా, వచ్చి నీవు మాదిగి మాల దేవుని నమ్ముకున్నావు, మరి నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు, నువ్వు బొట్టు పెట్టుకోవటం లేదు, నిన్ను ఎవరు అంటరాని దేవుడు అంట, నీ వైపు ఎవరు చూడరు, నీ దగ్గరికి రారు
అని అలా ఫ్రెండ్లు మాటలు చెబుతూ ఉండేది. పనికి అట్లా బయటికి వెళ్ళిన ఆ పొలం చేల్లో పనికి వెళ్ళేది. అట్లా వెళ్ళినప్పుడు కానీ మరి ఇంటి దగ్గర కానీ స్నేహితులు వాళ్ళందరూ అలా మాట్లాడేసరికి అమ్మాయికి ఒక్కసారిగా మనసు విరిగిపోయి నేను ఇంకా ప్రార్థనకు రానని అమ్మ నాన్నతో చెప్పినప్పుడు అమ్మ నాన్న ఎంతో ఏడ్చి అమ్మ దేవుడు చనిపోయిన అమ్మాయిని బతికిచ్చాడమ్మా, ఇలా చేయకూడదమ్మా, దేవుడిని విడిచిపెట్టకూడదమ్మా అని ఎంత చెప్పినా వినలేదు. వినపోయేసరికి ఇంకా అలా కొన్నాళ్ళు బాగున్న అమ్మాయి వల్ల మరలా అదే జబ్బు మరలా తిరగబెట్టేసేసింది. తిరగబెట్టేసరికి చాలా బాధలు పడ్డాం. మరలా ప్రార్థన చేసాం కానీ ఫస్ట్లో ఉన్నంత విశ్వాసం నమ్మకం మరలా రాకపోయింది మాకు కూడా. తల్లిదండ్రులు కూడా అంతగా పట్టుదలతో ప్రార్థన చేయలేకపోయారు. ఇంకా అమ్మాయి సంవత్సరం వల్ల తీసుకుని మనసులో చనిపోయేటలకి 17 సంవత్సరాలు వచ్చినాయి. 17-18 సంవత్సరాలు వచ్చి ఆ టైంలో తీసుకుని చనిపోయింది. అలాగే ఆమె ప్రభువులను అలా కొనసాగినట్టుగా అయితే వాళ్ళ స్నేహితురాళ్ళు మాటలు విని ప్రభువుకి దూరం అవ్వకుండా కనుక ఉన్నట్లయితే మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. అది ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టి పక్క వచ్చిందో అది సాతానికి అవకాశం వచ్చేసింది, దూరేడు అనమాట. ఓకే, సరే. ఈ విధంగా మరి మీ చెల్లెలు గారి పరిస్థితి ఆ విధంగా అయింది. సో మరి మీరు ఎలా ప్రభువుని తెలుసుకున్నారు? ఇక అప్పుడు ఆ అమ్మాయి అట్లా ఉండగా ఇక మాకు అంతకుముందే వివాహం అయింది. నన్ను బలిచేపల్లి గ్రామం ఇచ్చినప్పుడు మరి నేను అక్కడికి వెళ్ళి కానించి మరి నాకు నీళ్ళు సరిపడలేదేమో అని చెప్పి అనుకున్నాను. నాకు అక్కడికి వెళ్ళి కానించి నాకు ఒళ్ళంతా దురద రావటం మొదలయ్యింది. ఎందుకు ఇట్లా దురద వస్తుందని అనుకుంటా ఉండగానే అక్కడ 4 రోజులు ఉన్నాం. 4 రోజులు వచ్చి మళ్ళీ లంకలో ఉంటున్నాం అమ్మ దగ్గర. ఇట్లా ఉంటాను. ఇక్కడ వచ్చినప్పుడేమో తగ్గిపోతుంది, అక్కడికి వెళ్ళంగానే మరలా విపరీతంగా దురద వస్తుంది. అట్లా ఎక్కువ రోజులు 10 రోజులు, నెల రోజులు, సంవత్సరం ఉండేసరికల్లా బాగా ఎక్కువైపోయినాయి. ఇక్కడికి వచ్చి 10 రోజులు ఉంటే ఏ మందు వేయకుండా తగ్గిపోతుంది. అక్కడే ఉండి ఎన్ని మందులు వాడినా తగ్గకుండా నాకు రోజు రోజుకి బాగా ఎక్కువైపోయినాయి. ఆ ఎక్కువైపోయి నేను అనేక మందులు వాడుతూ ఉన్నాను కానీ తగ్గట్లేదు. అప్పుడు అమ్మాయిలోగా నేను మరి చాలా దేవుళ్ళకి మొక్కాను. ఒకవేళ నాకు ఏ దేవుడన్నా సహాయం చేస్తాడేమో, తగ్గిస్తాడేమో నేను చాలా దేవుడి దగ్గరికి తిరిగి మొక్కున్నాను కానీ పని చేయలేదు. ఉపశాంతి 4 రోజులు తగ్గినట్టు అనిపించేది, మళ్ళీ మామూలు అయిపోయేది. నేను అప్పుడు అమ్మాయి జీవితంలో చూశాను, మా చెల్లెలు జరిగిన జీవితం. అప్పుడు నేను మరి మా అమ్మాయిని ప్రశ్నించడానికి వచ్చినప్పుడు మరి నేను ఇదంతా చూశాను. యేసు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు, నిజంగా ఈయనే చేయగలం, మన అందరి కోసం ప్రాణం పెట్టాడంట, రక్తం కార్చాడంట, నిజమైన దేవుడు ఈయనే కావాలని మరి తెలుసుకున్నప్పుడు నేను చూసినప్పుడు మరి నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు అప్పుడు మరి అమ్మ నాన్న నాకు తలనొప్పి వస్తే వెంటనే నా దగ్గర అమ్మ బాలింతప్పుడు తలనొప్పి రాకూడదన్న దగ్గర మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళు. వెంటనే ఆ తలనొప్పి తగ్గిపోయేది. ప్రార్థనలో చేశారు. అమ్మాయి చనిపోయినప్పుడు కూడా అమ్మ నాన్న ప్రార్థనలో నుంచి మారలేదు, అలాగే నిలబడి దేవుడి కోసం ఉన్నారు. ఆ ఉన్న టైంలో నా కోసం కూడా అలా చేసి మరి నాకు కూడా అమ్మ యేసు ప్రభువారు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, అమ్మాయి జీవితంలో గొప్ప కార్యం చేశాడు, మరి నీకు కూడా ఈ తగ్గిస్తాడు, నువ్వు కూడా యేసు ప్రభువాన్ని అంగీకరించమ్మా అని అంటే అమ్మ మా అత్తగారింటి కూడా మరి విగ్రహారాధన వాళ్ళు ఊరుకోరు అని నేను చెప్పినప్పుడు కానీ నాకు మనసులో మాత్రం ఆశ కలిగింది. ఎట్లయినా సరే నేను కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి, యేసు ప్రభువారిని నమ్ముకోవాలని ఆశ కలిగింది. ఆ యొక్క కడపత్రాలు చిన్న వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు నన్ను చదువుకోమని ఇచ్చారు. సుబ్బుల్లంక అమ్మగారింటి దగ్గర ఉన్నప్పుడు చిన్న ఆ కడపత్రాలు యేసు ప్రభువారు కొత్త నిబంధనలు చేసిన ఆశ్చర్యకార్యాలు అవన్నీ ఉండేవి, రోగులు స్వస్థపరిచినవి అవన్నీ. అవి చదివినప్పుడు నాకు ఎంతో ఆశ్చర్యం వేసి నేను మా ఇంటికి ఎత్తుకెళ్ళి నేను ఎప్పుడు చదువుకుంటూ ఉండాలనుకునేదాన్ని. అలాంటప్పుడు నేను అవి తీసుకెళ్లకుండా మర్చిపోయి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా తలనొప్పి రాగానే నాకు గుర్తొచ్చింది, అయ్యో నేను అవి తెచ్చుకోలేదు, యేసు ప్రభువు అవి చదివినప్పుడే నాకు ఎంతో ఆరోగ్యంగా ఉంది, అవి చదవని రోజు బలహీనత వచ్చేసి నాకు కనపడుతుందని నేను వాటి కొరకు ఆశ పెట్టుకుని ఉన్నప్పుడు నాకు ఎంతో ఒక రోజు రైతు నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో 2 పిల్లలు బ్యాగులు తగిలించుకుని నా దగ్గరికి వచ్చారు. అమ్మ మీరేంటి బ్యాగుల్లో ఏమండి అని అడిగాను. మేము బైబిళ్ళు అమ్ముతున్నామన్నారు. అమ్మ నాకు ఒక బైబిల్ కావాలి, నాకు బైబిల్ ఇస్తారా అని అడిగినప్పుడు తీసుకోమని ఒక పెద్ద బైబిల్ ఇచ్చారు నాకు దర్శనంలో. అది నేను గుండెల మీద పెట్టుకుని ఎంతో సంతోషంగా ఆనందంగా పొంగిపోతున్నప్పుడు నాకు మెలకు వచ్చింది. నాకు ఇట్లా బైబిల్ ఇచ్చినట్టు వచ్చి నేను ఎప్పటికైనా నేను ఒక బైబిల్ కొనుక్కోవాలి, దానిలో సంతోషం ఆనందం ఉంది, నాకు దేవుడు చూపించాడని నేను ఆశ కలిగి ఉన్నప్పుడు మరి నేను అప్పుడు
ప్రభా ఈ ఇంట్లో ఉంటే మరి ఆ ఇంట్లో నేను నా ఒళ్ళంతా పుళ్ళుతో ఉంటున్నానని, మరి మా అత్తగారింట్లో వాళ్ళు నేను పొలం పని చేయట్లేదని నన్ను ఎంతగానో శోధిస్తున్నారు. పొలం వెళితే శాలల్లో ఆ పిండి జల్లిన శాలల్లో మరి నేను కాళ్ళతో దిగినప్పుడు ఆ పిండి జల్లిన నీళ్లు కాగిపోయి ఉండి బాగా పుండ్లు అంటుకుని మంటలు బుట్టి ఒడ్డు మీద ఎక్కి చాలా ఏడ్చుకునేదాన్ని. దారిలో వస్తూ ఉండగా కూడా పొలం వెళ్ళేదాన్ని మధ్యన వెళ్ళి ఆ పుళ్ళు వేడి నీళ్ళు కాగి ఉండేవి కలుపులు తీసేటప్పుడు. అలా చేసేటప్పుడు వాటిలో దిగినప్పుడు కానీ పైకి ఎక్కేటప్పుడు కానీ ఆ పుళ్ళు తట్టుకోలేక ఎంతో ఏడ్చుకుని అందరికన్నా వెనకాల వచ్చేదాన్ని. ముందైతే పుళ్ళు ఉంటాం, పిండి చల్లిన పొగర ఉంటుంది కదా నీళ్ళల్లో, ఎండకి కాగి ఉండేవి నీళ్ళు. వాటిలో దిగి పని చేసినప్పుడు మరి అవి ఎంతగానో మంటలు పుడితే అందరికన్నా ముందు వస్తే, ఎందుకంటే చెంగులు పైకి దోపుకుని ఉండేవాళ్ళం కదా, అందరూ చూస్తారని అందరూ దిగినాక వెనకాల అప్పుడు చెంగులు దోపుకుని దిగేదాన్ని. మళ్ళీ అందరు ఎక్కి ముందు బయలుదేరినాక అప్పుడు వెనకాల వచ్చేదాన్ని. అంతగా బాధపడతా ఇంటికి వస్తే పిల్లలు ఎంతగానో ఎండలో తిరిగి ఇదిగా ఉండేవాడు. ఇక నేను చాలా బాధపడతా, నేను దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఏం చేయాలి, ఇంట్లో ఉంటే నాకు దేవుణ్ణి నమ్ముకోవటానికి కుదరదు. నా ఇల్లు నాకు ఏరే ఉంటే నేను యేసుప్రభుని ఆరాధించుకుంటానని, ఆయన ఒక్కనే గోలుస్తానని మనసులో అనుకుని నేను ఇంకప్పుడు ప్రభువా మరి నాకు సహాయం చెయ్యి, నేను ఏరే ఇల్లు వేసుకుంటానికి సహాయం చెయ్యి, అప్పుడు నేను నిన్ను ఒక్కనే గోలుస్తాను, ఇంకెవరిని ఏ దేవుని కొలవను అని చెప్పి నేను మనసులో అనుకునేదాన్ని. అనుకున్నాను కానీ నాకు అక్కడ చేయటానికి ఏమి కుదరదు. ఇంకప్పుడు మరి నేను మా అమ్మాయికి అప్పుడు 6వ నెల వచ్చింది, అన్నం ముట్టేయటానికి వైకుంఠపురం వచ్చినప్పుడు మరి అక్కడ కూడా మరి మాకు దేవుడి గురించి చెప్పిన అతను కూడా అక్కడికి వచ్చాడు. మరి నేను ఇట్లా చేయాలంటే అప్పటికే మా చెల్లెలు చనిపోయి మా అమ్మ మా నాన్న చాలా దిగుల్లో ఉన్నారు. మరి మా అన్నయ్య నా దగ్గరికి వచ్చినప్పుడు, అన్నయ్య ఇలా పరిస్థితి ఇట్లా ఉంది, నేను పొలం వెళ్ళకపోతే వాళ్ళు పోట్లాడుతున్నారు, నేను వెళ్ళి చేయలేను, ఇంత బాధపడుతున్నాను. మరి యజమానుడైతే తెలియదు, జ్ఞానం లేదు, మరి నువ్వు వెళ్ళొద్దని చెప్పేవాడు కాదు, బాగా బాధపడుతున్నావు, నువ్వు బిళ్ళ తెచ్చుకొచ్చేసి తెలివితేటలు. అట్లా బాధపడుతున్నప్పుడు నేను అన్నయ్యతో చెప్పినప్పుడు, అమ్మ నేను వచ్చి ఇల్లు వేస్తాను నీకు, నువ్వేం బాధపడబాకమని చెప్పి వెళ్ళాడు. ఇంకా ఇంటికి వెళ్ళి ఇంకా అలా బాధపడతా ఉన్నప్పుడు ఒకరోజు అన్నయ్య, అప్పుడు మీ పరిస్థితి, ఆరోగ్యం పరిస్థితి ఎలా ఉంది? అలా అసలు ఎంతో ఎక్కువగా బాధతో ఉండి చీమి రక్తము కారత విపరీతమైన దురద, తట్టుకోలేనంత బాధ. నా దగ్గర పాలు తాగుతూ ఉన్నాగా మా పిల్లకి కూడా వచ్చేసి తను పిల్ల బాధపడుతూ నేను బాధపడతా అలా ఉండే సమయంలో చాలాసార్లు ఈ బాధలు భరించలేము. ఎంత వయసు ఉండేది అప్పుడు మీ పాప? 6 నెలలు. చిన్నపిల్లప్పుడే చిన్నపిల్ల పాలు తాగుతూ అప్పుడు అలా వచ్చేస్తే ఇక అక్కడ అట్ట మళ్ళీ పిల్లకి 3 సంవత్సరాలు వచ్చేదాకా ఉండయి ఆ పుళ్ళు. ఉన్నప్పుడు ఎట్లా బాధపడతా, చిన్నపిల్లప్పటి నుంచి వచ్చినాయి కదా, 3 సంవత్సరాల దాకా ఉండేసరికి ఈ లోపు నేను ఈ బాధలు పడతా మరి ఎంతగానో వాటిని తట్టుకోలేక ఆ బాధకి మరి అది గోకుతూ ఉన్నప్పుడు చెయ్యి దాని మీద పడితే ఇంట్లో ఏ వస్తువు ఏమైపోయి మీద అన్నం మాడిపోయిన కూర మాడిపోయినాకి వెళ్ళేదాన్ని కాదు, ఆ చేతి దాని మీద తీయటానికి అసలు రాదు, అంత బాధ. ఆ తట్టుకోలేక నీళ్లు కాసి ఆడ పెట్టుకుని గ్లాస్తో దారలాగా పోసేదాన్ని ఆ యొక్క దురద తట్టుకోవటానికి. 1 గంట సేపు పనిచేసేయి. అంటే కాగబెట్టి నీళ్లు తీసి చర్మం మీద ఉన్న పుండ్ల మీద పోసుకున్నారు. దురద పుట్టిన ఆ పుండ్లు అయినప్పటికి కూడా వాటి మీద సివి రక్తం కారుతూనే ఉండేది. అసలు గెడ్డలు కట్టిపోయి వాటి వల్ల గెజ్జల్లో బిళ్ళలు కట్టి అసలు నడవలేక మరి మా అత్తగారు రోజు వేమూరు తీసుకెళ్ళి ఏదో నాటు మందులు ఇప్పిస్తూ ఉండేది. అవి తెచ్చి వేసుకుని అయినా కానీ పని చేసేది కాదు. కుంటుకుంటా వెళ్తాం, కుంటుకుంటా రావటం, విపరీతమైన పోటులతో బాధతో తట్టుకోలేక మరి అందరూ మా తోడుకోళ్ళు మా అత్త మామలు నేను కురుపులు దాన్ని వేసి మాకు అంటగట్టారని మా మామ చాలా తిట్టాడు. ఎంతమంది మీకు తోడుకోడలు? మేము 5గురు తోడుకోడలమే. వాళ్ళందరూ కూడా సేదరించుకునేవాళ్ళు. కానీ దానికోసమై నేను ఈ బాధ భరించలేను, నేను చనిపోవాలి, నేను చనిపోతే ఆ పిల్లకి అంటించిపోయింది రోగం అని నా పిల్లని ఎవరు చూడరు, ఆ పిల్లని చంపేసి నేను వెళ్ళిపోయి రైలు వంటి కింద పడిపోవాలి, పిల్లని పడేసి నేను పడిపోవాలని 2-3 సార్లు అయితే వెళ్ళాం. చాలా అడ్డం పడి వెళితే ఎవరో ఒకళ్ళ దారిలో కనపడి వెనక్కి తీసుకొచ్చారు. అలాంటి టైంలో ఇకప్పుడు అన్నయ్య వచ్చి ఇల్లే వేయటం జరిగింది. ఈలోపు చాలామంది డాక్టర్ల దగ్గరికి తిరిగి చాలామంది దగ్గర మందులు వాడి చాలా దేవుళ్ళకి మొక్కి ఒకసారి అయితే మోపిదేవి వెళ్ళి అక్కడ పూజ చేసి రమ్మన్నారు.
నిజం నమ్మి నేను అక్కడికి కూడా వెళ్ళి చేసినప్పుడు అప్పుడు ఒక నెల రోజులు కొంచెం మానపట్టినట్టు అనిపించినాయి. పర్వాలేదు అక్కడికి వెళ్తే మరి తగ్గితే అక్కడికే వెళ్ళి ఆ దేవుని గోలుద్దామని చెప్పి అనుకున్నాను. మళ్ళీ మామూలు అయిపోయినాయి. మళ్ళీ మామూలు మీకు లాభం లేదని చెప్పి అప్పుడు అమ్మా నాన్న తెనాలి ఐతానగరం యోహాన గారి చర్చికి ప్రార్థనకి వెళ్తూ ఉండేవారు. అప్పుడు నేను ఐతానగరం అక్కడ యోహాన పాస్టర్ గారని అక్కడికి ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళు. అమ్మాయి చనిపోయినా కూడా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఆ వెళ్ళే టైంలో నేను ఇక అన్నయ్య వచ్చి నాకు ఇల్లు వేసినాక అప్పటి నుంచి నేను ఇంకా ఏ దేవుణ్ణి కొలవదలుచుకోలేదు. మా తోడుకోళ్ళు పటాలు తీసుకొచ్చి ఇచ్చారు, ఇవి పెట్టుకుని పూజ చేసుకోమని. వాళ్ళ ముందు ఊం కొట్టాను ఏమో అనలేక. వాళ్ళు వెళ్ళంగానే వాటిని తీసేసి నా మనసుకు నేను ఇక చిన్నపిల్ల అయినప్పటికీ వదిలిపెట్టి ఆదివారం తెనాలి అమ్మ నాన్న వస్తారని నేను కూడా అక్కడికి ప్రార్థనకు వెళ్తానని అక్కడికి వచ్చేదాన్ని. వచ్చి ప్రార్థనకు వస్తా 2-3 సంవత్సరాలు జరిగింది. వస్తూనే ఉన్నాను కానీ ఏమాత్రం తగ్గలేదు. ఆ వచ్చిన టైంలో మరి యోహాన పాస్టర్ గారి భార్య గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా ఉండేది. అప్పుడు ఆమెకి నాన్నగారు చెప్పారు, అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది, మరి ఆ డాక్టర్ గారికి ఏమన్నా చూపిద్దాం అక్కడికి, మరి మీకు తెలిసిన డాక్టర్లు ఉంటారని అంటే ఇది యోహాన పాస్టర్ గారి భార్య గుంటూరు హాస్పిటల్లో పనిచేస్తుంటుంది. మిమ్మల్ని చూపించడానికి తీసుకెళ్ళింది హాస్పిటల్. ఓకే. వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు చూపించింది. ఆయన చూసి ఏం చెప్పలేదు, కొన్ని మందులు రాసిచ్చారు. అవి తీసుకొని వచ్చి వాడితే ఏమి పని చేయలేదు. అద్దరద తగ్గలేదు, ఆ చెగ్గడలో లేగటం తగ్గల. ఇవాళ ఒకటి చితికి అది కారిపోయిందంటే దాని పక్కన ఇంకొకటి లేసేది. అట్లా బాగా సీమ్ పోసి ఎంతో విపరీతమైన పోటులతో ఉండేదాన్ని. తగ్గలేదమ్మా, మరి ఆ మందులు తీసుకొచ్చామా అని అంటే మళ్ళీ తీసుకెళ్దామని చెప్పి 1 నెల 2 నెలలు ఆగినాక మరలా తీసుకెళ్ళి అప్పుడు ఇంకా పెద్ద డాక్టర్లు ఉన్నారని చెప్పి వాళ్ళకి చూపించింది తీసుకెళ్ళి. ఆ రోజు ఒక 6 డాక్టర్లు ఉన్నారు ఆ రూములో, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ 6 డాక్టర్లు నన్ను చాలాసేపు శరీరం అంతా పరీక్ష చేశారు. పరీక్ష చేసి వాళ్ళు ఇంగ్లీష్లో ఏవో మాట్లాడుకుని అప్పుడు నాకు చెప్పారు, నీ వస్త్రాలు ఇది అంటువ్యాధి, ఇది అందరికీ సోకిద్ది, మరి నీ వస్త్రాలు వేరే పెట్టుకోవాలి, ఉడకబెట్టుకోవాలి, నీ ప్లేటు గ్లాసు వేరే పెట్టుకోవాలి, మరి ఏగా దోమ ఏం వాలకూడదు, ఏం కిరిటీలకి తలుపులకి ఖాళీ లేకుండా దోమ తెరలు వేసుకోవాలని ఇవన్నీ చెప్పారు. నేనైతే మనసులో అనుకుని ఎన్నాళ్ళ నుంచి నేను ఉన్నా కానీ మరి ఎవరికి అంటుకోలేదు, ఇది అన్నిట్లో అందరు బట్టలు కలిపే ఉతుకుతున్నాను, ఏసయ్య ఏంటి ప్రభు ఇలా చెప్పారు అని చెప్పి అలా చూసి చెప్పినాక మళ్ళీ వాళ్ళు అన్నారు కదా, అమ్మా నీ జీవితం వింతే, అసలు నీకు తగ్గదు ఇది అని చెప్పారు. ఇంతేనమ్మా, అసలు తగ్గదు నీ జీవితం ఇంతే నీకు అన్నారు. 6 డాక్టర్లు పరీక్ష చేశారు, గంట సేపు. చెప్పినప్పుడు ఇక ఇంటికి వచ్చేసి ఇక ఎంతగానో వారం రోజుల పాటు ఇక నేను చాలా దుఃఖించి, ప్రభువా నా జీవితం ఇంతేనా, నాకు తగ్గించే డాక్టరే లేడా ఈ లోకంలో, నాకు తగ్గించే మందే లేదా అని నేను ఎంతో వారం రోజులు ఇంట్లో పడి డుల్లిగంతలు పెట్టేసి నేనేం చేయాలో చెప్పు అని ఈ రీతిగా ఒక వారం రోజులు ఏడ్చాను. ఎంతో విపరీతంగా దేవుడి సన్నిధిలో పట్టుకుని ఏడ్చినప్పుడు దేవుడు నాకు ఒక పాశ్రమ గారిని పరిచయం చేశాడు. మరి అమతులూరు దగ్గర ఎలవరు గ్రామం నుంచి ఒక ఆమె కుమ్మరులు ఆమె, మరి మా బలిజేపల్లి బంధువులు ఉన్నారు ఆమెకైతే మరి ఆస్మా ఉబ్బసం అలాంటి జబ్బు ఆమెకు వచ్చింది. పెళ్ళయ్యి ఒక పాప పుట్టినాక ఆమెకు అలాంటి జబ్బు వస్తే ఆ జబ్బును బట్టి తన భర్త తను విడిచిపెట్టేసినప్పుడు జబ్బు తగ్గినాక రా అక్కడికి, లేకపోతే అప్పుడు వరకు రావద్దని చెప్పాడంట. ఆ జబ్బుతో పుట్టింటికాడ ఉన్నప్పుడు ఆ జబ్బు తగ్గక తనకు ఎక్కువైపోతే తను భర్త ఇక జబ్బు ఎక్కువైపోయింది తగ్గదని అని చెప్పకుండా వేరే వివాహం చేసేసుకున్నప్పుడు తను ఇక్కడ ఉండి ఇక చేసుకున్నారు. ఎప్పటికైనా నా భర్త దగ్గరికి నా జబ్బు తగ్గిద్ది, నేను వెళ్తానని ఒక ఆశ కలిగి ఉందంట. ఆ యొక్క ఆశ కలిగి ఉన్నప్పుడు ఒక ఆమె వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళామంటే తిరిగి కొంచెం పాట పాడి కొంచెం వాక్యం చదివి వెళ్తూ ఉండేదంట. ఒక ఆమె వచ్చి వాళ్ళ ఊర్లో ఆమె అట్లా చెప్పి వెళ్ళేటప్పుడు ఆమె బైబిల్లో నుంచి ఒక చిన్న స్లిప్ కింద పడిందంట. అది ఏంటి ఆ స్లిప్, అమ్మ ఏదో స్లిప్ జారిపోయిందమ్మా వెళ్ళిపోతున్నామని కేకెత్తి వినిపించుకొని వెళ్ళిపోయిందంట. ఆ స్లిప్ తీసి చూసినప్పుడు దానిలో రాసిందంట,
నేను తప్ప ఏరొక దేవుడు లేడు, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం అని దానిలో రాసిందంట. ఇదేంటి ఇన్ని దేవుళ్ళని ఆరాధిస్తున్నాము, ఇన్ని దేవుళ్ళు కొలుస్తున్నాము, నేను తప్ప ఏరొక దేవుడు లేడని దీనిలో ఉందేంటి, ఇదేంటి అసలు అని దాన్ని తెలుసుకోవాలని తను ఎవరిని అడిగి ఒక బైబిల్ తెప్పించుకుని అసలు బైబిల్ గ్రంథంలో ఏముందో చూద్దామని తెచ్చి చదివిందంట. చదివినప్పుడు యేసుప్రభు వారు ఒక్కడే నిజమైన దేవుడు, ఇవన్నీ దేవుళ్ళు కాదని తనకు అర్థమైందంట. తనకు అర్థమైనప్పుడు అప్పుడు మందిరానికి వెళ్తాం మొదలుపెట్టింది. మందిరానికి వెళ్తాం మొదలుపెట్టినప్పుడు అప్పుడు వాళ్ళ భర్తకి తెలిసి ఇంకా ఆ బైబిల్తో పాటు ఒక గిన్నె తీసుకుని కడుక్కు తిని బతుకుమని చెప్పారంట. చెప్పి ఎంతో కొంత వదిలిపెట్టిన అతను ఎంతో కొంత భరణం ఇస్తాను తీసుకోమని అంటే, నాకు భరణం అవసరం లేదు, ఎప్పటికైనా నా భర్త కావాలని తను తీసుకోలేదంట. తీసుకోపోయేసరికి పుట్టింటి కాడ కూడా వాళ్ళు భరణం తీసుకోలేదు, తను వివాహం చేసేసుకున్నాడని వీళ్ళు కూడా ఆమెని శ్రమలు పెడతాం మొదలుపెట్టారు, తల్లిదండ్రులు కూడా. ఇక ఆమె ఏదేమైనప్పటికీ ఆ ప్రార్థనకి వెళ్ళి రావటం, ఇంట్లో పడి ఏడవటం ఇలా చేస్తూ ఉండగా ఇంకా బాగా ఎక్కువైపోయింది జబ్బు, ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేసింది తను. వచ్చేసినప్పుడు దేవుడు స్వరం వినిపించాడంట. తినపాడు గేటు దగ్గర తెనాలిలో ఒక జాన్సుందరరావు గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకు స్వస్థత వరం కలిగిన ఆయన దగ్గరికి వెళ్ళు, నీకు స్వస్థత వచ్చిందని చెప్పి స్వరమైన పడిందంట. అప్పుడు అక్కడ మందిరంలో చెప్పినప్పుడు మరి వాళ్ళు అమ్మ మరి ఆయన గురించి అయితే చెబుతామన్నారంట. సరే అట్లా ప్రార్థన చేస్తూ ఉండగానే ఆ రోజు ఆయన అనుకోకుండా ఆ మందిరానికి వచ్చారంట. ఆయన వచ్చేసరికి అప్పుడు దేవుడు వెంటనే ఆమెకు బయలుపరిచాడంట, ఇతనే నేను చెప్పిన ఆయన ఇతనే అని తనకు వినిపించాడంట. ఆ స్వరం వినిపించినప్పుడు వెళ్ళి అప్పుడు తన కాళ్ళ మీద పడి అడిగినప్పుడు మరి అయ్యా నాకు దేవుడు ఇలా చెప్పాడు మరి అని అంటే, అమ్మా మా మందిరానికి రా నువ్వు, నేను నీకు నడిపిస్తాను, నీకు స్వస్థ వచ్చింది తప్పకుండా అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ నాయనమ్మని తీసుకుని వెళ్ళి 2 నెలలు ఆ మందిరంలోనే ఉంది. ఆ మందిరంలో ఉన్నప్పుడు అక్కడ శాంతం కోమలోకి వెళ్ళిపోయింది. ఆమె జబ్బు ఎక్కువైపోయి కోమలోకి వెళ్ళిపోయి 20 రోజులు అసలు కోమలో నుంచి బయటికి రాలేదని. ఈ పాపాలు ఒప్పుకుంటే ఇక మనసులో ఏం ఒప్పుకుంటుందో ఇలా ఈయన చెప్తున్నాడు కానీ పాస్టర్ గారు ఇక ఆమె కోమలోకి వెళ్ళిపోయింది. ఇక అట్లా నడిపించి అందరూ ప్రార్థన చేస్తూ ఉండగా 20 రోజులు ఉన్నాక కొంచెం కోమలోంచి బయటకు వచ్చి తను జీవితాన్ని గురించి తను నేను దర్శనంలోనో కల్లోనో ఎక్కడో నేను ఒప్పుకుంటున్నానని చెప్పిందంట. ఆమెకు ఆత్మ వెళ్ళిపోయి చెప్పిందంట. అప్పుడు ఇంకా ఆ కోమలో నుంచి దేవుడు నాకు కొన్ని పాపాలు ఒప్పుకోమని చెప్పారు, నేను ఇదిగో పలానా పాపాలు ఒప్పుకున్నాను, నాకు ఇట్లా అవన్నీ నాలోంచి వెళ్ళిపోవటం నాకు చూపించాడు దేవుడు అని చెప్పిందంట. ఇలా కనపడ్డాయి అని చెబితే అమ్మ ఇంకా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఇంకా నీకు స్వస్థ వచ్చేసింది అని చెప్పినప్పుడు ఆ కోమలోంచి బయటకు వచ్చినప్పుడు చాలామంది బంధువులు కూడా వెళ్ళిపోయి చూసి వచ్చారు, అయిపోయింది అమ్మాయి ఇక లాభం లేదు, రేపు మాపు చనిపోయిద్ది అని చెప్పారు. ఇక అట్లా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అగ్ని వేధించి ఆకాశం నుంచి దిగిరావటం తనకే కనపడిందంట. తనకు అగ్ని వచ్చి తన మీద తాకినప్పుడు ఇక మంటలు వారం 10 రోజుల దాకా మంటలు తగ్గలేదంట తన ఒళ్ళు. అట్లా అగ్ని తాకి ఇక మండు యాసం కాలంలో కూడా ఎక్కువ నీళ్ళు కాసుకుని తాగేదంట తను ఆ జబ్బుకి. అయితే ఆ చలికాలం అంటప్పుడు ఆ చలికాలంలో పూర్తిగా కూలింగ్ నీళ్ళు తాగిందంట. తాగినా కూడా ఇంకా ఏం చేయలేదంట. అప్పుడు దేవుడు ఆ జబ్బుకు దేవుడు ఆ టైంలో స్వస్థపరిచాడు దేవుడు తాకి. ఆ పాపాలు ఒప్పుకుని బయటికి వెళ్ళిపోయినాక అతిక్రమాలను దాచిపెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టింది కాబట్టి తన జీవితంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి తను తాకాడు. అలా జరిగినప్పుడు దేవుడు అప్పుడు చెప్పాడంట, నీలాగా ఇలా ఆపదలో ఉండవాళ్ళని మరి నువ్వు చెప్పి నా గురించి చెప్పి నడిపించు, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పాడంట దేవుడు. ఇక అలా మరి తను ఇంటికి వచ్చి అక్కడి నుంచి దేవుడి మార్గంలో నడుస్తూ ఇక ఆమె పేరు గృహలక్ష్మి. అయితే ఇంకా అట్లా ఉండగా ఒక పాప ఉంది తనకి. ఇక ఆ పాపను పెట్టుకుని అలాగే అమ్మ నాన్న కూడా ఎక్కువగా శ్రమలు పెట్టారు. పెట్టినప్పుడు కూడా తను ఒక నెట్టాడిల్లు వేసుకుని ఉంటుంది ఆ పిల్లని పెట్టుకుని. అప్పుడు ఆమె బలిజాపల్లి బంధువుల దగ్గర తను తగ్గినాక బాగున్నాక బలిజాపల్లి బంధువుల దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు మరి నాకు బలిజాపల్లిలో ఒక ఆమె పరిచయం అయింది, దేవుణ్ణి నమ్ముకున్న అమ్మాయి. మరి ఆమె నేను కలిసి రోజు ప్రార్థన చేసుకుంటా, నాకు చదువు లేదు,
బైబిల్ గురించి నాకు చదువు వచ్చేది కాదు. మరి నేను తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను రోజు బైబిల్ చదివి నాకు వినిపించినప్పుడు నేను ఎంతగానో సంతోషించిందాన్ని. బలిజేపల్లిలో పరిచయం అయిన ఆమె నాకు రోజు బైబిల్ చదివి వినిపించేది. అప్పుడు రోజు రోజు నాకు చాలా ఆశ పుట్టుకొచ్చేది. మన జీవిత చక్రం అంతా బైబిల్లో ఉంది, అమ్మో చాలా మన జీవితం అంతా దీనిలోనే ఉందని పడతానే ఉన్నాను, తగ్గలేదు. తను కూడా చూసి బాధపడుతున్నామని ఇద్దరం ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకా అలా ఉన్నప్పుడు వచ్చిన ఆమె, ఎలవరి నుంచి వచ్చిన ఆమె తను కలిసి తనలో మాట్లాడింది ఈ బలిజేపల్లిలో ఉన్న ఆమెతో. ఇంకా అప్పటికి తను అక్కడి నుంచి వచ్చింది, ఎలవరి నుంచి వచ్చిన అక్క వచ్చి బలిజేపల్లిలో వచ్చినప్పుడు నేను ఈ లోపు బంధువులు కనపడి వాళ్ళు చెప్పారు, మరి మా అమ్మాయి వచ్చింది ఇట్లా సాగు బతుకుల్లో ఉన్న అమ్మాయి, మరి కోమలోకి వెళ్ళిపోయిన అమ్మాయిని దేవుడు బతికిచ్చాడు, మరి ఆ అమ్మాయిని కలుసుకుని మాట్లాడు, నువ్వు చాలా బాధపడుతున్నావు కదా అన్నప్పుడు సరేనని చెప్పి నేను ఆమె కోసం ఎదురు చూశాను. ఆమె వచ్చింది ఒకరోజు, నేను కలిసి మాట్లాడాను, అక్క ఇది నా పరిస్థితి, ఇది ఇలా ఉంది, నేను ఎన్ని మందులు అయినా తగ్గట్లేదు, మరి నేను దేవుని తెలుసుకుని ప్రార్థనకి వెళ్తున్నాను కానీ అయినా నాకు తగ్గలేదు, మరి డాక్టర్లు అయితే ఇలా చెప్పారని చెప్పినప్పుడు నువ్వు నా ఎద్దకు రామ్మా, నేను నీకు నడవలసిన మార్గం నేను చెబుతాను దేవుని గురించి, దేవుడు నీతోనే మాట్లాడతాడు అని చెప్పింది నాకు. అప్పుడు నేను ఇంటి దగ్గర పిల్లల్ని విడిచిపెట్టి మా నాన్నగారు తీసుకుని వెళ్ళినప్పుడు తను దేవుళ్ళో ఎలా పాపాలు ఒప్పుకోవాలో, ఎట్లా వాటిని విడిచిపెట్టాలో, ఆయన కట్టడలేంటో, ఆయన ఆజ్ఞలేంటో అవన్నీ నాకు నేర్పింది. మనకు ఒక తెలిసినప్పటి నుంచి మన చిన్నపిల్లలప్పుడు తెలియక ఏదన్నా చేలో మరి నేను పచ్చిన ఏడుచంకాయ మండలు పీక్కున్నవి కూడా కనపడ్డాయి, ఉసిరి చెట్టు కింద పూజ చేసినవి కనపడ్డాయి, మరి గంగురెద్దులు వచ్చినప్పుడు వాటిలో బొట్టు పెట్టినప్పుడు అలాంటివన్నీ కనపడ్డాయి, వస్త్రాల పసుపు రాసి బట్టలు కట్టుకునేవాళ్ళం కొత్త బట్టలు, అవన్నీ దేవుడు నాకు స్పష్టంగా ఒక రీలు తిరుగుంటకు మొత్తం చూపించారు. ఇవన్నీ నేను ఒప్పుకొని విడిచిపెట్టాను. మరి విడిచిపెట్టినప్పుడు మొట్టమొదటిసారి అయితే వెళ్ళి అక్కడ దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో కూర్చోగానే ఆ రేత్రి నాకు అసలు ఒక కళ వచ్చింది. ఆ కళలో అయితే నా యొక్క గృహం అంతా నల్లగా చీకటితో నిండిపోయింది. ఆ నిండిపోయిన దానిలో మా యజమానుడు పడుకుని నిద్రపోతున్నాడు, ఎన్ని కేకలేసినా పలకట్టలేదు. ఇంకా పెద్దగా కేకేసాను, కేకేసేసరికి ఆ కేకేమంటే వెలుగు వచ్చి ఆ ఇంట్లో వాళ్ళందరూ లేచారు, వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు ఆమె అందరూ లేచారు. ఏంటి అమ్మ ఇలా కేక పెట్టింది ఏంటి అని చెప్పి లేచినప్పుడు అక్క నాకు ఇలా చీకటి, ఆ చీకట్లో మా యజమాని పడుకుని ఉన్నాడు, మరి ఎంత కేకేసినా పలకట్లేదు, అందుకని పెద్ద కేకేసాను. అట్లా వచ్చింది అక్క అని అంటే సాతాను నీ హృదయాలు అంతగా నిద్రపోతున్నాడు, నేను నీ హృదయాన్ని అంతా చీకటి చేసేసి అట్లా నీ హృదయంలో నిద్రపోతున్నాడు సాతాను అని చెప్పి నాకు చెప్పింది. అప్పుడు సరేనని చెప్పి ప్రార్థన మొదలుపెట్టి చేస్తూ ఉండగా మరుసటి రోజు ఇంకొక కళ వచ్చింది. ఒక చెట్టు అక్కడ ఉంది, ఆ చెట్టుని ఇద్దరు మనుషులు నరికేయడానికి వచ్చారు. నరికేయడానికి వస్తే ఒక ఆయన చాలా ఎత్తుగా అంగి వేసుకుని వచ్చి ఎందుకు మీరు ఈ చెట్టు నరుకుతున్నారంటే ఈ చెట్టు ఫలించట్లేదు, చెట్టు నరికేస్తామన్నారు. వద్దొద్దు, ఈ చెట్టు ఫలించడానికి సమయం వచ్చింది, ఈ చెట్టును నరకటానికి వీల్లేదని అతను వచ్చి ఆపేశారు. ఆ యొక్క దర్శనం ఆ కళ నేను అక్కయ్యకి చెప్పాను, ఆ చెట్టు నువ్వేను సాతాను నరికేయటానికి చూశాడు, కానీ నువ్వు దేవుని మార్గం తెలుసుకుని నా దగ్గరికి వచ్చావు, దేవుడు ఇప్పుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు దేవుడి కార్యం నీలో జరగబోతుందో అందుకని దేవుడు ఫలించడానికి సమయం వచ్చింది, నువ్వు ఇంకా నరకటానికి లేదని దేవుడు ఆపాడమ్మా, ఆ చెట్టు నువ్వేనని చెప్పి నాకు అర్థం చెప్పింది. ఇంకా అక్కడి నుంచి పాపాలు ఒప్పుకుంటే ఇవన్నీ నాలో నుంచి వెళ్ళిపోవటం, పాముల రూపంలో, పందుల రూపంలో, గేదెల రూపంలో ఇవన్నీ వెళ్ళిపోవటం నాకు కనపడుతున్నాయి, దర్శనాలు కనపడుతున్నాయి రోజుకో రకంగా. ఇట్లా వెళ్ళిపోతుంటే ఇంకొక రోజు ఇంకొక కళ అయితే ఇవన్నీ వెళ్ళిపోయినాక ఇంకొక కళ వచ్చింది. ఆ కళలో ఇద్దరు మనుషులు ట్యాక్సీ చేసుకుని నా దగ్గరకు వచ్చారు. ఏంటయ్యా అంటే నీ పాపాలు కడగటానికి వచ్చామన్నారు. నా పాపాలు ఎర్రగా పోగు పోసి కనపడుతున్నాయి అక్కడ. నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నానంట, అయ్యో నా పాపాలు అయ్యే నేను చూపించాను. ఆ పైపులతో నీళ్ళు వదిలి మొత్తం సైడ్ కాలవబడి వెళ్ళిపోయింది. అది నాకు స్పష్టంగా చూపించాడు దేవుడు. అక్క ఇలా వచ్చిందని చెప్పానంటే అమ్మ నీ పాపాలు కడిగాడు దేవుడు అని చెప్పింది అర్థం. ఇంకా మరుసటి రోజు అప్పుడు ఒక ఆయన మోకాళ్ళు వేసి మరి పేపర్ రాస్తూ ఉన్నాడు నోట్స్. అతని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇందుట్లో నా ఇంకేమైనా తప్పులు ఉన్నాయా అని నేను అడిగినప్పుడు ఇంకే తప్పు లేదమ్మా, నేను అన్నీ రైట్లేను నీ అని చెప్పి రైట్లు కొట్టి ఆ నోట్స్ నాకు చూపించారు. అక్క ఈరోజు రాత్రి ఇదిగో ఈ కళ వచ్చింది నాకు అని చెప్పాను. చేతే దేవుడిని పాపాలు క్షమించాడమ్మా, మరి కొట్టేశాడని అన్ని రైట్లేను, ఇంకా పాపాలు తప్పు లేవు, ఇవన్నీ క్షమించినందుకు నీకు వందనాలు అయ్యాని మొత్తం మరలా గుర్తు చేసుకుని
మరలా మొత్తం కూడా ఇదిగో ఈ గుళ్ళో చేసినందుకు క్షమించినందుకు నీకు వందనాలయ్యా, ఇదిగో నేను ఇక్కడ తిట్టినందుకు, ఇక్కడ పోట్లాడినందుకు, ఇక్కడ నేను ద్వేషంగా మాట్లాడినందుకు, ఇదిగో నాలో ఇక్కడ నా కోపం ఉంది, ఇక్కడ నాలో అసూయ ఉంది, ఇదిగో ఈ ద్వేషం ఉంది, ఇవన్నీ నాలో నుంచి తీసేసి నన్ను కడిగినందుకు నీకు వందనాలే, మరలా కృతజ్ఞతలు మొత్తం జ్ఞాపకం చేసుకుని చెప్పమని చెప్పింది. అలా మొత్తాన్ని గుర్తు చేసుకుని మొత్తం చెప్పినప్పుడు ఇక అప్పుడు ఎంతగానో నా హృదయం చాలా నలిగిపోయి ఎంతో దుఃఖం కుమ్మరించబడి అసలు ఎంత కన్నీరు కారిందంటే చెప్పలేను అసలు. అంతగా తను నీ భారం అంతా ఈ రోజుతో దిగిపోయింది ఇకను నీ అని చెప్పింది. చెప్పినప్పుడు అక్క మరి మరి స్వస్థత రాలేదు కదా, మరి ఎప్పుడు తగ్గుతాయి అని అడిగినప్పుడు అప్పుడు 6 రోజులు అయింది నేను అక్కడ కూర్చొని. అప్పుడు దేవుని తెలుసుకుని పుళ్ళు వచ్చి 10 సంవత్సరాలు కదా, దేవుని తెలుసుకుని ఒక 4 సంవత్సరాలు 5 అయ్యి ఉంటుంది. ఒక 4 సంవత్సరాలు బాధపడి అప్పుడు ఒక 4 సంవత్సరాలు గడిచి ఉంటుంది దేవుడిలోకి వచ్చి. ఇంకా అప్పుడు అట్లా చెప్పినప్పుడు ఇక అవన్నీ ఒప్పుకున్నాను కదా, అవన్నీ పోయినాక ఇంకా స్వస్థత కోసం ప్రార్థన చెయ్యి, ఇప్పుడు ఎవరికి పాపాలు క్షమించబడినవి, స్వస్థత కోసం ప్రార్థన చేయమని చెప్పింది. అప్పుడు ప్రభువా మరి నాకు స్వస్థత కావాలి, మరి ఇప్పుడు నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా, మరి నాకు పలానా పదార్థాలు, నాకు వంకాయ గోంగూర చేపలంటే ఇష్టం, మరి అవి తింటే సరిపడవు, మరి నేను పొల వెళ్ళాలంటే ఈ పుళ్ళుతో మరి నన్ను స్వస్థపరచు, అనేకులు నన్ను సేదరించుకుంటున్నారు, మరి నాకు స్వస్థపరిచి అనేకులకు మరి నేను చూపించుకునేలాగా నాకు సహాయం చేయని చెప్పి నేను మొదలుపెట్టి ఆ రోజు నుంచి ఇంకా 4 రోజులు చేస్తూనే ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు నాకు ఈ మధ్యలో కొన్ని దర్శనాలు చూపించాడు. ఇక నేను మరలా పొలం వెళ్ళి పని చేసినట్టు అందరూ అనేకులు నా వైపు చూసి ఇదివరకు ఈ అమ్మాయి కాళ్ళ చేతుల నిండా పుళ్ళు ఉండేవి, మరి ఇలా ఉండేది ఇప్పుడు ఇవేంటి ఇప్పుడు బాగానే ఉండయి అని చెప్పుకుంటున్నారు. అలా దర్శనాలు వచ్చినాయి. అక్క ఇట్లా అని చెప్తే ముందు కాలంలో అలాంటివి జరుగుతాయి, మరి నీకు దేవుడు జరగబోయే చూపిస్తున్నాడు అని చెప్పారు. మరి అలాంటి టైంలో మరి ఇంకా నేను మరి ఎల్లరాని చాటకి విగ్రహారాధన దగ్గరికి కానీ ఏదైనా పేరెంటాలకు కానీ మరి దేనికైనా టీవీ దగ్గరకైనా సరే వెళ్ళి కూర్చుని తిరిగి ఇంటికి వస్తుంటే కుక్కల దారిలో సుట్టేసి నన్ను కరవటానికి సిద్ధపడుతున్నాయి. ఇలా దర్శనాలు కనపడ్డాయి. అక్క ఏంటి ఇట్లా అని చెప్పాను. వాటికి ఇక నుంచి నాకు దర్శనంలో నేను అక్కడికి వెళ్ళినట్టుగా కనపడుతుంది. వెళ్ళి తిరిగి వస్తున్నాను, వచ్చేటప్పుడు దారిలో ఇవన్నీ సుట్టేస్తున్నాయి. అక్క ఏంటి ఇలా వచ్చిందనంటే నువ్వు ఇక నుంచి దేవుడితో రక్తంలో కడగబడ్డావు కాబట్టి ఇక నుంచి అలాంటి వాటికి వెళ్ళకూడదు, అలాంటి వాటికి వెళ్తే మరలా ఈ సాతాను నీలోకి రావడానికి అవకాశం ఉంటుంది, ఆ సాతాను నీ మీద దాడి చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పింది. అప్పుడు నేను నిజమే నేను ఇక నుంచి ఎన్నిటికీ దూరంగా ఉండాలి, ఇవన్నీ నేను ప్రత్యేకించబడ్డాను అని చెప్పి నేను విశ్వాసంతో ఉండి వాటన్నిటికీ వెళ్ళకోకుండా ఎవరన్నా ఏమైనా రావట్లేదని అడిగినప్పుడు కూడా దేవుడు నాకు ఇలా చెప్పాడు, నేను అందుకని వాటిలోకి నేను రాకూడదు, నేను రానని చెప్పేశాను ధైర్యంగా. నా దేవుడు నన్ను ఇప్పుడు వీళ్ళ ఎలా ఉండేది వీళ్ళ పరిస్థితి అంటే మీ తోడుకోవాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, అంటే మీరు ఎక్కడికి ఇట్లాంటి వాటికి బయటికి వెళ్ళకుండా అన్ని ఆచారాలు పాల్గొనకుండా ఉండేవాళ్ళు. మరి ఏంటి మీరు ఆ దేవుడిని నువ్వు నమ్మటం ఏంటి, నీ ఇన్ని సంవత్సరాల నుంచి 4 ఏళ్ళ నుంచి దేవుడిని నమ్ముకున్నావు, నీకు రోగం తగ్గలేదు కదా అని ఏమన్నా అనేవాళ్ళ అప్పట్లో మిమ్మల్ని ఎవరన్నా? అవును అనేవాళ్ళు. వాళ్ళందరూ యేసుప్రభువుని నమ్ముకున్నావుగా తగ్గలేదుగా, ఏం చేశాడు నీకు, ఎందుకు ఈ దేవుళ్ళని విడిచిపెట్టావు అని అన్నాగా నేను పట్టించుకోలేదు. ఈ సందర్భంగా నాకు చిన్న వాక్యం ఒకటి గుర్తవుతుంది, బైబిల్ సంఘటన. యోబు కూడా ఇట్లాగే ఆయన చర్మం ఒంటి నిండా కురుపులతో బాధపడతా చిల్లపెంకుతో గోక్కుంటా ఉన్నప్పుడు, బోడిదలో కూర్చొని గోక్కుంటున్నప్పుడు తన భార్య వచ్చి అంటారు స్వయంగా, ఎందుకయ్యా నువ్వు ఇంకా దేవుడు అని దేవుడిని పట్టుకొని ఏలాడుతున్నావు, దేవుడిని దూషించి సావరాదు అని అంటది. ఆ స్నేహితులు వాళ్ళంతా కూడా అలాగే అంటారు, ఇంకా ఏంది నువ్వు ఆ దేవుడితో నీకెందుకు అది ఇది అని చెప్పేసి ఆయన నిరుత్సాహపరుస్తారు. అయినప్పటికి కూడా యోబు ఎక్కడా కూడా తన నమ్మకాన్ని కోల్పోకుండా దేవుని యందు నిలబడ్డప్పుడు దేవుడు సంపూర్ణంగా స్వస్థత ఇస్తాడు. సో ఇప్పుడు మీరు చెబుతుంటే నాకు ఆ సంఘటన గుర్తు వస్తుంది. ఇంకా చూపించాడు కదా దేవుడు ఇలా ముందు ఇలా చేస్తాడు అమ్మ అని చెప్పి అన్నాడు అని చెప్పింది అక్క. చెప్పినాక ఇక అప్పుడు నేను ప్రార్థన చేసి 4 రోజులు అవుతుంది, మళ్ళీ మొదలుపెట్టి స్వస్థత కోసం ప్రార్థన చేయటం 4 రోజులు అయింది. ఆ 4వ రోజు తెల్లవారుజామున అప్పుడు దేవుడు మాట్లాడాడు. ఇక ఆకాశం నుంచి పలికి చేపలు నా ముందు పడేసి
ఇదే నీకు ముందు తిను అనే స్వరమైన పడింది. ఆ చేపలు నా ముందు పడేయటం తట్ట కనపడింది. అక్క నాకు ఇలా వచ్చింది, మరి చీకటితో 4ంటికి దర్శనం ఇలా కనపడిందని అంటే, దేవుడు ఇక నీకు జవాబు ఇచ్చాడమ్మా. మరి ఏదైతే నీకు శరీరానికి వ్యతిరేకమో, ఏదైతే సరిపడదో ఆ వ్యాధికి, ఆ యొక్క శాపకి ఎంత వైరమో లోకంలో అందరికీ తెలుసు. ప్రతి ఒక్కదానికి డాక్టర్లు ఆ శాపని, వంకాయని, గోంగారని దూరంగా ఉంచమని చెప్తారు. అలాంటి టైంలో నీకు అదే ఏదైతే సరిపడదో అదే నీకు ముందుగా దేవుడు ఇస్తున్నాడు కాబట్టి దేవుడు చెప్పింది మనం చేయటం అని చెప్పి, ఈరోజే నువ్వు ఇక బయలుదేరి ఇంటికెళ్ళు, నువ్వు చేపలు తెప్పించుకుని తినేసేయి. దేవుడు చెప్పిన మాటను మనం మాత్రం ఏమాత్రం విడిచిపెట్టొద్దు. అలాగే ఉన్నాయి. ఇప్పుడు సహజంగా ఏంటంటే చర్మవ్యాధుల డాక్టర్లు ఏం చేస్తారంటే, చర్మవ్యాధి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పేందంటే ముందు చేపలు తినొద్దు, గోంగూర తినొద్దు, వంకాయ తినొద్దు అంటారు. అట్టడిది మీకు వ్యాధి అంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా దేవుడు దర్శనం చూపించాడు, చేప తినేయమని చెప్పాడు. తిన్నారా మరి మీరు తెప్పించుకొని? నేను ఆ రోజు ప్రయాణం ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసి ఆ రోజు సాయంత్రమే నేను చేపలు అప్పుడు దొరుకుతున్నాయి బాగా. ఇక నేను దేవుడు ఇలా చెప్పాడు, చేపలు తీసుకురమ్మన్నప్పుడు మా వారు చేపలు తీసుకొచ్చారు. ఇక వండుకుని తిన్నాను. ఆ రోజు తిన్న కాడ నుంచి అసలు అది ఎప్పుడైతే తిన్నానో అక్కడి నుంచి ఇంకా దురద ఆగిపోయింది. ఆ యొక్క శరీరం మీద రోజుకి కనీసం 10 సార్లన్నా వేసిన చేతులు తీకోకుండా ఆ విపరీతంగా గోకే దురదకి, మరి ఆ వేడి నీళ్ళు కాసి పోసే ఆ యొక్క తట్టుకోలేనంత దురదకి ఆ యొక్క చేపల కూర ఎప్పుడైతే తిన్నానో వెంటనే ఆ దురద ఆ టైం నుంచి చేతులు కాళ్ళ మీదకి వెళ్ళకోకుండా ఆగిపోయింది. దేవుడు గొప్ప మేలు చేశాడని ఎంతో సంతోషంతో ఇక నేను పట్టజాలనంత ప్రతిరోజు ఇక దేవుడి దగ్గర కన్నీరు గాజుతా, నా జీవితంలో ఇంత గొప్ప కార్యం చేసింది దేవా నీకు స్తోత్రాలు. ఒక 20 రోజులు గడిచేసరికి పుండ్లు మొత్తం మానిపోయినాయి. ఇక తర్వాత ఒక 20 రోజుల కల్లా శుభ్రంగా అన్నీ మానిపోయినాయి. ఇక అక్కడి నుంచి ఇంకా అసలే మందు లేదు అసలు. అక్కడి నుంచి అందరికీ చూపించాను, దేవుడు ఇదిగో నా జీవితంలో చేసింది గొప్ప కార్యము, మరి నేను ఇలా బాధపడుతున్నప్పుడు ఇదిగో దేవుడు గొప్ప కార్యం చేశాడు అని అందరికీ చూపించాను. కానీ వాళ్ళు ఏదో వాళ్ళు వెళ్ళారో, వాళ్ళు చేశారో, తగ్గించాడేమోలే అన్నట్టుగానే ఉన్నారు. కానీ నిజంగా ఇలా జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారని వాళ్ళు అయితే ఆశ్చర్యపోయి నన్నేమో గొప్పగా ఏం పోగొడడం ఇవన్నీ నాకేం చేయలేదు. కాకపోతే అక్కడి నుంచి మాత్రం మా భార్యాభర్తలు కానీ మా పిల్లలు కానీ ఎలాంటి వాటికి ఆచారాల్లోకి మేము వెళ్ళకుండా, నా భర్తనే వెళ్ళొద్దని చెప్పని వెళ్ళలేదు, నా బిడ్డలనే వెళ్ళలేదు. ఇక అట్లా ప్రతి ఆదివారం మాత్రం ఇంకా ప్రార్థనకి ఎక్కడ ఊళ్ళోనే కూడుకుని నేను బలిజపల్లిలో ఉండి నేను కూడుకుని చేస్తూ ఉండేవాళ్ళం. ఇక నెలకు 2-3 సార్లు ఆమె దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళవరు వెళ్ళి 3 రోజులు 4 రోజులు ఉండి ఇంకా ఎక్కువగా బలం పొందుకుని ఆత్మీయంగా ప్రార్థన చేసుకుని వచ్చేవాళ్ళం. మేము వెళ్ళలేని పరిస్థితిలో తను ఇక్కడికి వచ్చేది. తను అప్పుడు చాలా లేమిలో ఉంది. తను తల్లిదండ్రులు శోధించి మరి అటు భర్త ఇడిచిపెట్టి ఉన్నప్పుడు దేవుడు మరి నాకు చేసిన గొప్ప మేలును బట్టి నేను వెళ్ళినప్పుడల్లా ఒక 10 మానికలు కానీ ఒక 5 మానికలు కానీ బియ్యం నేను మోసుకెళ్ళేదాన్ని. కొన్ని అవకాశం ఉన్నప్పుడు కొన్ని సరుకులు అలా తీసుకెళ్ళి నేను ఆమెకి ఇస్తూ ఉండేదాన్ని. సహాయం చేసి నాకు దేవుడు ఆ యొక్క అవకాశం నాకు ఇచ్చాడు. నేను ఆయంతరకు నేను చేయలేదు, అది దేవుడు చేసిన గొప్ప మేలు, దేవుడు చేసిన సహాయం. అక్కడి నుంచి ఇంకా మేము అన్నిట్లో మరి అప్పుడు మాకైతే గృహం నెట్టాడి గృహం, అప్పుడు అన్నయ్య వెళ్ళిన గృహం మరి గాలివాన కొట్టి మరి పడిపోతే మళ్ళీ ఇల్లు వేసుకునే శక్తి మా దగ్గర లేకపోతే అక్క మేము కలిసి ప్రార్థన చేసాం. వేస్తే దేవుడు డాబా చూపించాడు. నా దగ్గర అయితే డబ్బులు లేవు అక్క, డాబా చూపిస్తున్నాడు అంటున్నా, దేవుడు చూపిస్తున్నాడు. ఏంటక్క అంటే నువ్వు మొదలుపెట్టు అదే అయిపోయిద్ది అని అన్నాడు. మరి 4,000 రూపాయలు నా దగ్గర ఉంటే ఆ 4,000 రూపాయలతో అది మొదలుపెట్టినప్పుడు ఒక అతను వచ్చి 20-30 ఏళ్ళు నువ్వు ఉన్నప్పుడు ఇది కానీ తీసుకోమని ఇచ్చేసారు. ఆ ఇచ్చేసినప్పుడు నేను ఆ ఇల్లు మొదలుపెట్టి ఒక 2 గదులు వేసేసి మరి స్లాబ్ పోసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి ఒక 60 ఏళ్ళతోనే ఆ టైంలో ఆ 2 గదులు స్లాబ్ పోసుకుంటే ఇల్లు అయిపోయింది. అయిపోయినప్పుడు దేవుడు సంవత్సరం తిరిగి వచ్చేసరికి బాకీ తీర్చేశాడు. మరి దేవుడి దయవల్ల మేము ఇప్పుడు అందరం పిల్లలు మేము అందరం బాగున్నాం. మా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు అక్కడి నుంచి పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. అప్పటి నుంచి నేను ప్రార్థన పెళ్ళిళ్ళు చేయాలని చేయించుకున్నాను. పిల్లలు పెద్దోళ్ళు అయినాక మరి వాళ్ళ దేవుడి మార్గంలో పెంచాను.
మరి పెద్దోళ్ళు అయినాక వాళ్ళకి ప్రార్థన వివాహాలు చేశాను. వివాహాల సమయంలో చాలా మా తోడుకోడలు, మా యొక్క బావలు మరి అందరూ ఎంతగానో నన్ను శోధించి హింసించారు, చాలా బాధలు పెట్టారు. అయినప్పటికీ నేను దేవుడి పక్షంగా నిలబడి, మీరు ఎన్ని మాట్లాడినా నేను దేవుడి పక్షంగా నేను వాళ్ళకి వివాహాలు చేయాలి అని నేను దేవుడి పక్షంగా నిలబడినందుకు వాళ్ళు కూడా తర్వాత వచ్చారు, నిలబడ్డారు. అందరూ కలిసి ప్రార్థన పెళ్ళిళ్ళు 2 బిడ్డలకి చేసాము. ఇవాళ మా బిడ్డల కుమార్తె కుమారుడు రక్షణ పొందారు. మరి కోడలు రక్షణ పొందింది, నా భర్త రక్షణ పొందాడు. ఇంకా అల్లుడే రక్షణ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మరి దేవుడు మా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. మధ్యలో మరలా మరి నాకు నడువు నొప్పి వచ్చింది ఒకటి. ఆ నడువు నొప్పి విషయంలో కూడా మరి నేను చాలా అదే పోయిద్దిలే, అదేం చేసిద్దిలే అని చెప్పి నేను అశ్రద్ధ చేశాను. కానీ అప్పుడైతే నేను నా నోటితోనే ఒక పొరపాటు మాట మాట్లాడాను. ఆర్కే మూర్తి గారు రేడియోలో వాక్యం చెబుతూ ఉండేవారు. చెబుతుంటే నేను రోజు రేడియో పెట్టుకుని వాక్యం వింటూ ఉండేదాన్ని. అలాంటి టైంలో ఒక ఆమె నడువు నొప్పి గురించి ఒక ఉత్తరం రాసింది ఆయనకి. అయ్యా నేను నడువు నొప్పితో చాలా బాధపడుతున్నాను, నా గురించి ప్రార్థన చేయమని ఉత్తరం రాసింది. తను చదువుతుంటే నేను రేడియోలో విన్నాను. విని నేను పక్కుని నవ్వాను. నడువు నొప్పి కోసం ప్రార్థన చేయమని ఉత్తరం రాయటమా, నడువు నొప్పి కోసం కూడా అని నేను నవ్వుకున్నాను. అది దేవుడికి వ్యతిరేకం అయింది. దేవుని దృష్టిలో నేను తప్పు చేశాను. అది ఆ నడువు నొప్పి ఏంటో నాకు చూపించాడు దేవుడు. నేను ఆ బాధ చాలా పట్టదల్లంత బాధ నేను అనుభవించాను. అది చాలా అసలు నడవలేని పరిస్థితి వచ్చేసింది. అలాంటి టైంలో నేను రోజు అది ఒప్పుకొని, ప్రభువా ఇలా మాట్లాడి తప్పు చేశానయ్యా, నేను నిజంగా ఆ తల్లి ఎంత బాధపడితే నీకు ఉత్తరం రాసిందో దైవ సేవకుడికి, ప్రభువా నేను ఆ విషయంలో నేను తప్పు చేసి మాట్లాడానయ్యా, నన్ను క్షమించయ్యని నేను 5-6 సంవత్సరాలు వేడుకున్నాను దాని గురించి. ఆ వేడుకున్నప్పుడు మరి నేను మళ్ళా హాస్పిటల్కి వెళ్ళాను. అవిశ్వాసం మరలా వచ్చి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి తిరిగాను. డాక్టర్లు ఆపరేషన్ తప్ప ఇంకేరే దారి లేదు, తగ్గదు, వెముక తొలగిపోయింది, నీకు ఆపరేషనే చేయాలన్నారు. నేను ఆపరేషన్ చేయించుకోవడానికి ఇష్టం లేదు. చాలామందిని మా బంధువులను కూడా చూశాను, ఆపరేషన్ చేయించుకుని వాళ్ళు మరలా 2వ సారి చేయించుకున్నారు సెట్ అవ్వకపోతే. ఒక ఆయన అయితే 2 కాళ్ళు పడిపోయి మంచంలో ఉన్నాడు, మా బంధువులు ఆయన. ఇలా చూసినప్పుడు నాకు భయం వేసి నేను ఆపరేషన్ చేయించుకోను ప్రభువా, స్వస్థపరిచి నిలబెడితే నీ పరిచర్య చేస్తాను, నీ బిడ్డగా సాక్షిగా ఉంటాను. మరి నువ్వు నాకు బలహీనత వచ్చి నేను మంచాన పడి ఉంటే నీ నామానికి అవమానమే కదా. మరి బిడ్డ అక్కడ నడుస్తుంది దేవుడి మార్గంలో, మరి దేవుడు తగ్గించలేదని అంటారయ్యా, నీకు అవమానం తీసుకొచ్చి బిడ్డగా నేను ఉండకూడదయ్యా అని మరి నాకు సహాయం చెయ్యయ్యా, నన్ను ముట్టి స్వస్థపరుచు, నా జీవితంలో గొప్ప కార్యం చేశావు, నేను తెలుసుకోక మూర్ఖురాలుగా మరలా నేను మాట్లాడానయ్యా, నన్ను క్షమించమని మరలా అడుగుతున్న సమయంలో అప్పుడు నాకు దేవుడు మరలా చూపించాడు. పెద్ద డాక్టర్ల దగ్గరికి నాకు 2 హస్తాలు కలిసి నన్ను లేపుకెళ్ళి అక్కడ నిల్చోబెట్టి ఒక దర్శనం వచ్చింది. ఆ యొక్క దర్శనంలో 2 హస్తాలు కనపడి నన్ను ఇట్లా ఎత్తుకున్నట్టుగా, పసిబిడ్డలాగా ఎత్తుకున్నట్టుగా తీసుకెళ్ళి ఒక రూములో 2 డాక్టర్లు ఉన్నారు, అక్కడ నుంచోబెట్టారు. ఆ యొక్క 2 డాక్టర్లు ఉన్నప్పుడు ఏంటమ్మా ఇట్లా వచ్చావన్నారు. అయ్యా మరి ఇట్లా నడువు నొప్పితో బాధపడుతున్నాను, మరి నాకు చూపించుకోవడానికి వచ్చానని చెప్పాను అన్నాను. అప్పుడు ఒక ఆయన అన్నాడు కదా, నీకు తగ్గదో ఇంతేనని చెప్పి ఇసురుగా వెళ్ళిపోయాడు ఆయన. ఇంకొక ఆయన అన్నాడు, ఏంటమ్మా నీ బాధ అన్నాడు. నాకు ఇట్లా నడువు నొప్పి ఆపరేషన్ చేయాలంటున్నారు, మరి ఏంటయ్యా నా పరిస్థితి అని చెప్పి నేను అతను అడిగినప్పుడు వెనక వైపు తిరగమన్నాడు. వెనక్కి తిరిగినప్పుడు వీటి మీద పెళ్ళునొక్క దెబ్బ తీశాడు. ఏంటయ్యా ఇలా కొట్టావనంటే, నొప్పి ఎంతో, నడువు నొప్పి ఎంతవరకు ఉందో చూద్దామని కొట్టాను అన్నాడు. వెంటనే ఆ యొక్క నడువులో నుంచి ఒక పక్షి ఆకారంలో మరి గిలగిల కొట్టుకుంటా అది కనిపించింది. ఏంటిది నాకు తెలియకుండా చీరలో ఎప్పుడు దూరిందని చెప్పి నేను తీసినప్పుడు ఆ పక్షి రూపంలో వచ్చి కింద పడిపోయి కొట్టుకుంది గిలగిలాడు. అప్పుడు తెల్లారి నాకు మెలకు వచ్చినాక ఇక నేను పరీక్ష చేసుకున్నాను. నా యొక్క నడువు నొప్పిని పరీక్ష చేసుకున్నప్పుడు నాకు అంత నడువు నొప్పి లేదు. అప్పుడు నేను అక్కాయికి ఫోన్ చేసి, ప్రతి ఒక్కటే అక్కాయికి ఫోన్ చేసి చెప్పేదాన్ని నేను. ఆ యొక్క చెప్పినప్పుడు ఆ యొక్క నడువులో ఉన్న ఆ దుష్టుడు కలిగించిన దుష్టశక్తి దేవుడు పోగొట్టాడు, నీకు స్వస్థ వచ్చేసింది, ఇక భయపడాల్సిన పని లేదన్నా. అక్కడి నుంచి నేను అంతకుముందు ఒక 10 గజాల దూరం నడవలేక చాలా బాధపడ్డాను. ఎంతో నరకం అనిపించాను, చెప్పడానికి ఎంతో తేలిగ్గా చెబుతున్నాను, కానీ నేను అనుభవించిన ఒక నరకం ఈ లోకంలో నేను ఎంతగానో అనుభవించాను. అప్పుడు ఆ రోజు నుంచి నాకు ఆ నడువు నొప్పి తగ్గిపోయింది. నేను మరి దేవుని వల్ల మరలా
నేను చేలోకి వెళ్ళి పని చేసుకోగలుగుతున్నాను, నా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను, నా ఇంటి అందరికీ నేను మరి వంట పని ఇంటి పని అన్నీ చేసుకోగలగటానికి దేవుడు నాకు గొప్ప స్వస్థత ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఇవాళ రోజు మేమందరం పిల్లజలతో మా బిడ్డలో అందరూ సంతోషంగా ఉండటానికి దేవుడు ఎంతో కృప చూపాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టాడు. మరి ఈ విధంగా మీరు చెప్పినటువంటి సాక్ష్యం దేవుడు మీ జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు అందరూ తెలుసుకోవాలి, ప్రజలందరూ తెలుసుకొని నిజమైన దేవుడు ఆయనేనని చెప్పి ఆయన వైపు నడిచే విధంగా మరి ఈ మీ యొక్క సాక్ష్యాన్ని ప్రజలందరి దగ్గరికి కూడా మేము తీసుకెళ్తామమ్మా. సరే, ఇప్పుడు మరి మీ పరిస్థితి ఎలాగ ఉంది? ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు, అంత స్వస్థత జరిగింది. మీరు చెప్తుంటే నాకే ఒక రకంగా భయం వేసింది. అంటే మీ ఒంటి మీద కురుపులు లేచినప్పుడు మీరు ఎలాంటి పరిస్థితి అనుభవించారు, ఎంత భయంకరంగా ఆ బాధను మీరు అనుభవించారని మీరు చెప్తుంటే మాకు ఎంత అనిపిస్తుందంటే మీరు ఇంకెంత బాధ పడి ఉంటారు అనేది మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉండం, ఆనందంగా ఉండం. అందరం దేవుడి మార్గంలో ఇంకా దేవుడి పనులు చేయాలి, దేవుడి కోసం కృషి చేయాలని ఈ సాక్ష్య పత్రికలో అసలు అందరికీ పంచాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాను. నాకు అవకాశం రాలేదు. దేవుడు ఈరోజు ఈ రీతిగా అనేక మందికి తెలిసేటట్టు చేయటానికి నిజంగా నా పట్ల ఆయన చేసిన గొప్ప మేలు. ఓకే, ఇట్లా మరి మేము తెలియజేసిన తర్వాత మీరు అంతటా మీరు వచ్చారా, లేదా సాక్ష్యం చెప్పడానికి, లేదా ఎట్లా వచ్చారు? మేము ఇట్లా మీ సాక్ష్యం కావాలమ్మని అడిగాం కదా, మీరు ఎట్లా వెంటనే మీ అంతటా మీరు తీర్మానించుకొని వచ్చారా, లేదంటే ఏదైనా ప్రేరేపణ కలిగిందా మీకు? ఆయన ఉండి మరి చిన్నమ్మ మీ జీవితంలో మరి ఎలా జరిగింది ఏంటి అని చెప్పి అడిగినప్పుడు, అయ్యా నా జీవితంలో ఇట్లా గొప్ప కార్యం చేశాడు దేవుడు అని చెప్పి చిన్న నాంచి నేను ఎరగను, ఇప్పుడు విన్నాను కాబట్టి మరి నువ్వు సాక్ష్యం చెబితే బాగుంటుంది అన్నప్పుడు ఒకప్పుడు నన్ను ఒక నెల 2 నెలల క్రితం అడిగాడు. మరి నేనైతే అప్పుడు రాలేకపోయాను. మరి దేవుడు చేసిన మేళ్ళు నేను చెప్పలేకపోయానని బాధపడ్డాను, ప్రార్థన చేశాను. మరి ఆ టైంలో నాకేం కనిపించలేదు. మరలా మొన్న మరి 5-6 రోజుల క్రితం నన్ను అడిగినప్పుడు నేనైతే మరలా ప్రార్థన చేశాను, ప్రభువా మరి ఏంటి నీ చిత్తం, మరి నేను సాక్ష్యం చెప్పటం అనేకులకు తెలియటం నీకు చిత్తం ఏంటో నాకు చూపించమని నేను అడిగి ప్రార్థన చేసినప్పుడు నాకు అరేత్రి దర్శనం ద్వారా దేవుడు చూపించాడు. మరి నేను ఒక మనిషి మాట్లాడుతున్నారు నా వెనక పక్క నుండి, మరి నీకు ఇచ్చిన వరం ఎన్నాళ్ళు పాతి పెడతావు, బయటికి తీయి అనే ఒక స్వరం వినపడింది. దేవుడి చిత్తం అయి ఉంది, ఇది దేవుడు నాకు బయలుపరిచాడు, నేను ఇంకా చెప్పాలి వెళ్ళి అని నా దేవుడు చెప్పిన మాటను బట్టి నేను నిశ్చయించుకుని నేను వచ్చి మీ మధ్యలో నేను మాట్లాడటానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. చాలా సంతోషమ్మా. ఇప్పటివరకు మరి దేవుడు మీ జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యాలు వీటన్నిటిని మరి మన వాళ్ళందరితో పంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను.